హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా సిస్టర్ ద్వారకా తిరుమల వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. విజయవాడ నుంచి ద్వారకా తిరుమల 120 కిలోమీటర్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ నియర్లీ 240 కిలోమీటర్స్. తిరుమల వెళ్దామని సమ్మర్ ముందు నుంచే ప్లానింగ్లో ఉంది, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల బాగా లేట్ అయిపోయింది. ఇంకా సమ్మర్ వచ్చేసింది. ఈ ఇయర్ ఎండలు చాలా బాగా ఉండడం వల్ల, అందులో మేము వెళ్ళేది 2 వీలర్ మీద కాబట్టి కొంచెం వెళ్ళడానికి ఆలోచించాము. ఎవ్రీ సండే ఈ సండే వెళ్దాం అనుకుంటూ అలా బాగా లేట్ అయిపోయింది. ఇంకా నిన్న సండే చాలా చల్లగా ఉండడం వల్ల స్టార్ట్ అయ్యాము నేను మా సిస్టర్. ఏదో మనకి కుదరక వెళ్ళలేదని మనం అనుకుంటాం, కానీ ఆ దేవుడి అనుగ్రహం కూడా మనకు ఉండాలి. మనం వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోలేము, కానీ ఈ ట్రిప్ మాత్రం మాకు చాలా ప్రాబ్లమే అయింది. ఎప్పుడూ చాలా సింపుల్గా ఈజీగా వెళ్ళొచ్చేస్తాము నేను, కానీ ఈసారి మాత్రం చాలా ఇబ్బందిగా అయ్యింది. దర్శనం కూడా చాలా లేట్గా అయింది. ఇలా వెళ్తూ ఉండగా దారిలో విమాన్ రెస్టారెంట్ కనిపించింది. అక్కడ ఒక నిమిషం ఆగి ఇలా ఒక వీడియో క్లిప్ తీశాను, మీకు కూడా చూపిద్దామని. చాలా బాగుంది వ్యూ. ఇంకా డ్రైవింగ్ మొత్తం మా సిస్టరే చేశారు. నేను వెనకాల కూర్చుని కబుర్లు చెప్తూ జోకులు వేస్తూ నవ్విస్తూ ఉన్నాను. పాపం మా అక్క ముందుగానే చెప్పింది పెట్రోల్ లేదని. నేను ఇక మాటల మధ్యలో పడి మర్చిపోయాను. ఈ పెట్రోల్ లేకపోవడం మాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఎందుకంటే మేము కనీసం ఏలూరు టోల్గేట్ నుంచి ఆశ్రమ హాస్పిటల్ వరకు దారిలో ఎక్కడ మాకు పెట్రోల్ బంక్ కనిపించలేదు. మేము అప్పుడే జస్ట్ పెట్రోల్ బంక్ దాటి వచ్చేసిన తర్వాత మేము పెట్రోల్ చూసుకోవాల్సి వచ్చింది. వెనక్కి వెళ్ళడానికి వెళ్దాం అనుకుంటే అక్కడ కార్నర్‌లో 2 కిలోమీటర్స్‌లో ఇంకో పెట్రోల్ బంక్ ఉందని చూపిస్తే సరేమని మేము ముందుకు వెళ్తున్నాము. 2 కిలోమీటర్స్ దా వెళ్ళాం, కానీ మాకెక్కడ పెట్రోల్ బంక్ కనిపించలేదు. మాకు ఆపోజిట్‌లో పెట్రోల్ బంక్ ఉంది. అటు వెళ్ళడానికి, దాటడానికి కూడా లేదనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకొక 4 కిలోమీటర్స్‌లో అలా 20 కిలోమీటర్స్ దాకా మేము జర్నీ చేసాము. ఆ ఉన్న ఒక్క పాయింట్‌తో. ఒక్కసారిగా ఇక్కడ ఇండియన్ ఆయిల్ కనిపించేసరికి హమ్మయ్య అనుకుంటే అక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు, కానీ అక్కడ పెట్రోల్ కొట్టట్లేదు. ఆయన్ని అడిగాము ఇంకెంత దూరంలో పెట్రోల్ ఉంది అని చెప్పి. ఒక 5 మినిట్స్ ముందుకెళ్ళగానే పెట్రోల్ బంక్ ఉందని చెప్పారు. హమ్మయ్య అనుకున్నాము. మాకు ఇక్కడే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయినట్టుగా అనిపించింది. ఎక్కడ బండి ఆగిపోతుందా అనే టెన్షన్‌తో అలాగే ఉన్నాము. మా అక్కకి నేను చెప్పాను, ఇది నా బండి, ఆ ఒక్క పాయింట్ ఒక 25 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేయొచ్చని మా అక్కకి చెప్తున్నాను. మా అక్క బాగా టెన్షన్ పడింది. ఇంకా హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో మేము అయితే ఇంకా పెట్రోల్ కొట్టించాము. ఈ పెట్రోల్ బంక్ చూడంగానే ఇంకా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. అప్పటిదాకా ఎక్కడ ఆగిపోతుందా హైవేలో అని చాలా ప్రాబ్లమ్‌గా అనిపించింది. ఎక్కడ ఆగకుండా పాపం నా బండి పెట్రోల్ బంక్ దాకా తీసుకొచ్చింది. ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్‌గా బయలుదేరాము. ఇంకా బండి ఆకలి తీరిందిగా, ఇక మాకు ఆకలి స్టార్ట్ అయింది. ఇంకా పున్నమి ఫుడ్ ప్లాజా అని ఆ పెట్రోల్ బంక్‌కి దగ్గరలోనే హైవేలో ఉంది. అంతకుముందు మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లా వ్యాన్ పెట్టి దాని మీద వేస్తున్నారు కదా, అక్కడ తిన్నాము. అక్కడ అసలు ఏమీ బాలేదు. అందుకని ఈసారి ఇందులో ట్రై చేద్దామని చెప్పి దీనికి వచ్చాము. ఫుడ్ అయితే మన విజయవాడ ఫుడ్ లాగానే ఉంది. ఈ ఫుడ్ ప్లాజా కూడా చాలా బాగుంది. ఇక్కడ లంచ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నేనైతే ఆనియన్ దోస ఆర్డర్ చెప్పాను. ఆర్డర్ వచ్చేలోపు క్లిప్ తీద్దామని ఇలా క్లిప్ తీస్తున్నాను. ఆనియన్ దోస చెప్పాను. ఆనియన్ దోస కూడా చాలా బాగుంది. ఇంకా వేడివేడిగా ఆనియన్ దోస తినేసి హాయిగా కాఫీ తాగేసి మేము టెంపుల్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఒక్కసారి ఫుడ్ ప్లాజాని వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. కాస్ట్ కూడా మామూలుగా మనం బే చేసేలాగే ఉంది. ఫిష్ ఆంధ్ర ఉంది. ఇక్కడ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్